ప్రతి క్లాస్లో ఒక స్టూడెంట్ ఉంటాడు. వాడు వినడు, పక్కన వాళ్ళని విననివ్వడు, క్లాస్ మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి డిఫికల్ట్ స్టూడెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మనలో చాలామంది టీచర్స్ పనిష్ చేయడం ద్వారా, గట్టిగా షౌట్ చేయడం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటారు. నిజానికి ప్రాక్టికల్గా అది ఏ మాత్రం వర్కౌట్ అవ్వదు. మరి అలాంటి పిల్లల విషయంలో మనం ఏం చేయాలి? అలాంటి పిల్లల్ని సపరేట్గా మనం కాస్త టైం కేటాయించి మాట్లాడాలి. క్లాస్ రూమ్లో చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఆ పిల్లలకి అందించాలి. నేనైతే నా క్లాస్ రూమ్లో లీడర్గా పెట్టేస్తాను అలాంటి పిల్లల్ని. సో వాళ్ళు మిగతా పిల్లల్ని కంట్రోల్ చేసే పనిలో ఉంటారు. ఎప్పుడైతే పిల్లలకి అటెన్షన్ రైట్ డైరెక్షన్లో ఉంటుందో పిల్లల బిహేవియర్లో చేంజెస్ అన్నవి ఆటోమేటిక్గా వస్తాయి. నాట్ ఓన్లీ క్లాస్ లీడర్, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఏమైనా చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఆ పిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళ అటెన్షన్ అనేది దేని మీద ఫోకస్ చేయాలన్నది తెలుస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఇంకా టీచింగ్లో ఇలాంటి టిప్స్ కావాలా? రెగ్యులర్గా టీచింగ్లో చాలా డౌట్స్ వస్తున్నాయా? డూ ఫాలో అవర్ అకౌంట్. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్లో ఇట్స్ మై జర్నీ అనే నా ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. డే 13లో మళ్ళీ కలుద్దాం.